ఇది తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం. గోవిందరాజస్వామి ఆ వెంకటేశ్వరుడి సోదరుడు. ఈ ఆలయంలో స్వామి పడుకుని మనకు దర్శనమిస్తారు. ఇది తిరుపతిలోని కపిలతీర్థం. కపిలతీర్థంలో స్నానం చేస్తే పాపాలు క్షమించబడతాయని భక్తుల నమ్మకం. ఇది తిరుమల చేరే ముందు తీర్థ స్నానం చేసేందుకు ఉత్తమమైన స్థలమని భావిస్తారు. తిరుపతి వచ్చిన భక్తులు తప్పక చూడాల్సిన ఆలయం తిరుపతి ఇస్కాన్ టెంపుల్. ఈ ఆలయం కేవలం భక్తి మాత్రమే కాదు, గీతా విద్య, ధ్యానం, ఆహార దానం, పిల్లల ఆధ్యాత్మిక విద్య వంటి అనేక సేవా కార్యక్రమాలతో అనేక మందిని ఆకర్షిస్తోంది. కృష్ణ భక్తి, విద్యాసేవ, శాంతియుత వైబ్రేషన్లు కలిసిన పవిత్ర కేంద్రం. శ్రీనివాస మంగాపురం బ్రహ్మచారి రూపంలో శ్రీనివాసుడు నివసించిన స్థలం. అగస్తీశ్వరాలయం. శ్రీనివాసుడు 6 నెలలు తపస్సు చేసిన చోటు ఇది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన శివలింగం గుడిమల్లం ఆలయంలోని శివలింగం. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగం. అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉన్న శివలింగం. తిరుచానూరు పద్మావతి ఆలయం ప్రాథమికంగా చోళుల పాలనలో 10వ శతాబ్ద ప్రాంతంలో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు. ఈ ఆలయానికి చెందిన శాసనాలపై చోళుల వర్ణనలు కనిపిస్తాయి. డే 3 జర్నీలో గుడిమల్లంలో మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. లోపల కెమెరా అలవ్ లేదండి, కాబట్టి షూట్ చేయడానికైతే వీలు పడలేదు. లక్కీగా మన ఛానల్ కోసం ఒక సార్ మనకి ఇంటర్వ్యూ అయితే ఇచ్చారనమాట. గుడిమల్లం టెంపుల్లోని ఆ శివాలయం గురించి చరిత్ర అయితే మనకు చెప్పడం జరిగింది. నా పేరు జనార్దన్, నేను ఇక్కడే పనిచేస్తాను. 10 ఏళ్ళు పనిచేస్తాను. ఓం నమ శివాయ. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం అంటారు. ఇది చాలా పురాతన దేవాలయం. ఇక్కడ ఏకశిలలో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఏకశిలలో ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. నీ యొక్క మాతృహత్యా దోషం పోవాలంటే ఎక్కడైతే ఈశ్వరుడు మానవుని పురుషలింగాకారంలో ఉంటాడో ఆయన మాత్రమే పూజించి సేవిస్తే గాని ఆ దోషం పరిహారం కాదని చెప్పగా అలాంటి స్వామి కోసం అన్వేషిస్తా వచ్చి ఈ దండకార్యంలో తెలుసుకుంటాడనమాట. ఇరువురు జన్మరహస్యాలు తెలియజేసి శాప విముక్తిని చేసి ఆయనకు ఐక్యం చేసుకుని ఇక నుంచి నాతో సమంగా మీకు అన్ని పూజలు పునస్కారాలు జరుగుతున్న మాట ఇచ్చి కలుపుకోవడం జరుగుతుంది. అట్లా సృష్టి, స్థితి, లయకారకులు ఒకటి అవుతారు. ఇక్కడ కింద ఉన్నటువంటి ఆయన యక్షుల బ్రహ్మ, ఈయన శాపగ్రస్తుడు. ఆయన బుధస్కంధాలపైన పాదాలు మోపి తొక్కి పెట్టుకుని నిలబడుకున్న ఆయన పరశురాముని అవతారం మహావిష్ణువు అనమాట. అంటే దశావతారం ఒకరు. ఆ పైన మానవుని పురుషలింగాకారణ శివుడు. స్వామి పాదాలను అభిషేకం చేయడం అనేది 60 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. చేపల సింబల్స్ 2 కనిపిస్తాయి పై భాగంలో. కుబేర స్థానం నాకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఈ యొక్క దేవాలయం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధీనంలో ఉందన్నమాట. ఈ ఇంటర్వ్యూ తర్వాత రెండవసారి స్వామివారిని దర్శనం చేసుకుని ఆటోలో మా ప్రయాణం కొనసాగింది. నెక్స్ట్ మేము తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికైతే చేరుకున్నాం. పద్మావతి దేవి అమ్మవారి ఆలయం వెనుక ఉన్న రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారు తామర పుష్పంపై జన్మించారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే అమ్మవారికి పద్మావతి అనే పేరు వచ్చిందట. మీరు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శిస్తే అది శ్రీ వెంకటేశ్వరుని ఆశీర్వాదానికి ద్వారమని చెబుతారు. తిరుమల శ్రీవారితో పద్మావతి అమ్మవారి వివాహం తిరుచానూరు జరిగింది. శ్రీ లక్ష్మీదేవి యొక్క భూలోక అవతారం పద్మావతి అమ్మవారు స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవిగా భూలోకంలో అవతారంగా పరిగణించబడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు పద్మావతి అమ్మవారిని దర్శిస్తే పూర్ణ ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. తిరు అంటే పవిత్రమైనది, చానూర్ అంటే పురాణంలో పద్మావతి అమ్మవారి జన్మస్థలంగా చెప్పబడిన ప్రదేశం. చారిత్రక ఆధారాల ప్రకారం తిరుచానూరు పద్మావతి ఆలయం ప్రాథమికంగా చోళుల పాలనలో 10వ శతాబ్ద ప్రాంతంలో నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. ఆలయానికి చెందిన శాసనాలపై చోళుల వర్ణనలు మనకు కనిపిస్తాయి. 14వ శతాబ్దం విజయనగర సామ్రాజ్యపు అభివృద్ధి దశ. విజయనగర రాజులు ఆలయాన్ని మరింత విస్తరించి గోపురాలు, మండపాలు నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దర్శనం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు రూమ్ కి చేరుకుంటున్నాము. ఇది కంటిన్యూస్లీ 3rd డే జర్నీ అండి. 3rd డేలో 7th టెంపుల్ అన్నమాట. ఇది నన్ను చూసారా ఎలా ఉన్నాను కదా, అలసిపోయాను అనమాట. అలా అయిపోయింది పరిస్థితి. నెక్స్ట్ ఇక రూమ్ కి వెళ్ళి రూమ్ వెకెట్ చేయాల్సింది. రూమ్ వెకెట్ చేసి నెక్స్ట్ 8th ప్లేస్కి అయితే బయలుదేరబోతున్నాం. అదేంటో మీరు గెస్ చేయండి. కాసేపట్లో నేనైతే రివీల్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మేము తిరుపతిలో తీసుకున్న రూమ్ అన్నమాట. 1000 రూపీస్ నాన్ ఏసీ రూమ్ అయితే తీసుకోవటం జరిగింది. అడ్వాన్స్గా 1500 పే చేశాను. లాస్ట్లో రూమ్ వెకెట్ చేసేటప్పుడు 500 రిటర్న్ అయితే ఇచ్చారు. రూమ్ వెకెట్ చేసేసాం. రూమ్ వెకెట్ చేసి అయితే ఇదిగోండి చూసారా, బస్ అయితే ఎక్కి కూర్చున్నాం అనమాట. ఈ 3 డేస్ కూడా నిజంగా అమేజింగ్ అనమాట. అమేజింగ్ జర్నీ అయితే చేయడం జరిగిందనమాట. చాలా అంటే చాలా ఎక్సైటెడ్, చాలా అనమాట.
ఎంత పీస్ఫుల్గా అయింది అంటే నిజంగా కడప టెంపుల్కి వెళ్ళటమేమో అండి. నిజంగా ఆ హనుమంతుడే పక్కన ఉండి అన్ని ఆలయాలు చూపించినట్లు అనిపించింది అనమాట. చాలా చక్కటి జర్నీ అయితే చేసాం. లైఫ్ లాంగ్ మెమరబుల్ జర్నీ అండి నాకు ఇది. ఇంతకీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మీలో కొంతమంది గెస్ట్ చేస్తుంటారేమో. గెస్ట్ చేసిన వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. తిరుపతి నుంచి తిరుమలకి కొండ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట. 40 మినిట్స్ అంతే కదండి, 30 to 40 మినిట్స్ జర్నీ కదా. బస్ అయితే ఎక్కేసామన్నమాట. కాసేపట్లోనే తిరుమలకైతే రీచ్ అయిపోయాం. కాసేపట్లోనే మేము తిరుమల కొండకైతే రీచ్ అయిపోయాం. అక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడ అని నేను అక్కడ కండక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగాను. స్ట్రైట్గా ఇలా నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పారు. మేమైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నాం. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ అయితే ఇస్తారండి. ఇక నేనైతే క్యూలో వెళ్ళి నించున్నాను. అప్పటికి గేట్స్ వేసి ఉన్నారనమాట. కాసేపట్లోనే ఓపెన్ చేశారు. ఎక్కువ క్రౌడ్ అయితే లేదనమాట. నేను వెళ్ళిన టైంకి లక్కీగా కొంత క్రౌడే ఉంది. నేనైతే రూమ్ అయితే తీసేసుకున్నాను. 100 రూపీస్ రూమ్ అయితే నేను తీసుకోవటం జరిగింది. ఇక నాకు ఒక అరగంట 40 మినిట్స్ 1 అవర్ వరకు కూడా టైం పట్టిందండి ఆ రూము అలాట్ అవ్వటానికి అనమాట. ఇక ఈ లోపల నేనేం చేస్తానో మీకు తెలుసు కదా, ఇక్కడ ఉన్న షాపింగ్స్ అవి ఇవి కాస్త షూట్ చేసి అక్కడ ఫ్రీ అన్నప్రసాదం అయితే పెడుతున్నారు. తినేసి ఇక వాకబుల్ డిస్టెన్స్లో అయితే రూమ్ దొరికిందనమాట. నేరుగా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. తిరుమల కొండ మీద మాకు దొరికిన రూమ్ అయితే ఇదనమాట. రూమ్ నీట్గా ఉంది. 2 బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట. చక్కగా నీట్గా ఉందండి. వేడి నీళ్ళకు గీజర్ కూడా ఉందన్నమాట. హాయిగా వేడి నీళ్ళు అయితే వచ్చాయి. మా అబ్బాయిని చూసారా ఎంత సిగ్గుపడుతున్నాడో కదా. అసలు కెమెరా ముందుకు రావటానికి ఎంత సిగ్గు. చిన్న వీడియో చేసుకుంటా. ఒక ఫన్నీ మూమెంట్ అండి. మా పాప వచ్చి ఇంతలోనే నాతో ఏదో మాట్లాడుతోంది. నేను ఎలా రియాక్ట్ అయ్యానో. సైలెంట్గా ఉంటే నేను పని చేసుకుంటున్నా.